వెల్కమ్ బ్యాక్. చిత్తూరు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ టీడీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. వైసీపీ కార్యకర్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఉద్రిక్తతకు దారితీసింది. కొంగారెడ్డిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త మురళీరెడ్డి కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారు. దీనిపై కూటమి నేతలు మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి సంగతి తెలుస్తామని పోస్టు పెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి నేతలు వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఏదో ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టడాలు వైఎస్ఆర్ పార్టీ సోషల్ వింగ్కి సంబంధించి మేము 2029 ఎన్నికల కౌంటింగ్లో 89 దాటంగానే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రలోభాలు వాళ్ళు చెప్పడం ఎలా అంటే తెలుగుదేశం నాయకులు ఎందుకురా మనం ఇంకా బతికున్నాము అనే విధంగా మేము వాళ్ళని ఇది చేస్తాం అది చేస్తామంటూ గత 2-3 రోజులుగా ట్రోల్ చేయడం జరిగింది. అదే క్రమంలో నిన్న కూడా వ్యక్తిగతంగా నా పైన నా పేరు శ్రీశైలం, నేను చేసేది రౌడీజం అంటూ ఒక మీమ్స్ పెడుతూ మనకి సోషల్ మీడియాలో మనకున్న స్వేచ్ఛ, మేము అహర్నిశలు అభివృద్ధి వైపు పోతుంటే వీళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టడం, లేదా వాళ్ళే ఈరోజు మా పార్టీ అనవసరమైన అంటే ఎమ్మెల్యే గారిని దీంట్లోకి తెచ్చి మీరు ఎవరైనా ఎక్కడైనా కూడా భారతదేశంలో నా ఒక ఐడి కొడితే ఎక్కడ ఏ కేసు ఉన్నా కూడా మీ అందరికీ ఆన్లైన్లోనే వస్తుంది.